రేడియేషన్, ప్రెసిపిటేషన్ అనేటువంటిది. సో ఈ పల్సేషన్ స్పందనం అనేటువంటి దాని వల్ల వాతం అనేటువంటిది ఒక సుడిగుండం ఏర్పడింది. అది రేడియేషన్ స్పందనం వల్ల పిత్తం అనేటువంటి ఒక సుడిగుండంలా ఏర్పడింది. తర్వాత మూడోది ప్రెసిపిటేషన్ అనేటువంటి దానివల్ల శ్లేష్మం అనేటువంటి సుడిగుండం ఏర్పడింది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. The physical body comes out of and goes into the mental, and this will be explained elsewhere. నేను చెప్పుకున్నాం. The process of materialization forms the third whirlpool, which is the pool of tangible matter forming. The third whirlpool అంటే శ్లేష్మం అనేటువంటిది ఉందే, the process of materialization ఏమిటి? మెటీరియలైజేషన్ అనేటువంటిది అంటే రూపం ఏర్పడడం అనేటువంటిది. ది ప్రాసెస్ ఆఫ్ మెటీరియలైజేషన్ ఫార్మ్స్ ది థర్డ్ whirlpool, which is the pool of tangible matter forming. టాంజిబుల్ మ్యాటర్ అంటే మన భౌతికమైనటువంటి పదార్థం ఏర్పడడం ఉందే, ఇట్ ఈస్ టర్మ్డ్ శ్లేష్మ. ఈ ప్రక్రియచే భౌతిక స్థితి రూపొంది మూడవ సుడిగుండం ఏర్పడుతుంది. కాబట్టి ఈ మూడు సుడిగుండాలు, వాతం, పిత్తం, శ్లేష్మం అనేటువంటి మూడు సుడిగుండాలు అన్నమాట. సుడిగుండాలంటే నిజానికి అక్కడ ఏమి ఉండదు. అంటే వస్తువు సుడిగుండం అంటూ ఒక వస్తువు ఏమి ఉండదు. సుడిగుండం దగ్గరికి వెళ్తే ఆ నదిలో ఉన్నటువంటి నీరే ఎలా తిరుగుతూ మనకు కనబడి ఇది సుడిగుండం అంటున్నాం మనం. అయితే ఈ తిరగడం అనేటువంటి దాంట్లో కొన్ని కోటాను కోట్ల అణువులు అందులోకి వచ్చి అందులోకి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తుంటాయి. ఈ అందులోకి వెళ్ళి బయటికి రావడం అనేటువంటి దానివల్ల అక్కడ సుడిగుండం ఏర్పడుతుంది. అయితే ఈ మిగిలినటువంటి నదిలో ఉన్నటువంటి మామూలుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి దానికి దీనికి భేదం ఏమిటి? ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఫోర్స్ అనేటువంటిది పనిచేస్తుంది. అలాగే ఈ ప్రాణం అనేటువంటి దాంట్లో ఈ మూడు రకాలైనటువంటి ఈ స్పందనం అనేటువంటి దానివల్ల, ఈ రేడియేషన్ స్వయం ప్రకాశం అనేటువంటి దానివల్ల ఘనీభవించినటువంటి ఈ మూడింటికి మూడు సుడిగుండాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అందుకనే ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్పారంటే మూడు ప్రజ్ఞామయమైనటువంటి అంటే 3 సెంటర్స్ ఆఫ్ ఎనర్జీ అంది. ఆ సెంటర్స్ ఆఫ్ ఎనర్జీ, ఆ సెంటర్స్ అనేటువంటి ఏర్పడడం అనేటువంటి దానివల్ల 3 ధాతువులు ఏర్పడుతున్నాయి. 3 అని ఆయుర్వేదం చెప్తుంది అనమాట. 3 ధాతువులు అంటే బేసిక్ టిష్యూస్ ఏర్పడుతున్నాయని చెప్తుంది. అయితే ఆ బేసిక్ టిష్యూస్ కూడా ఫిజికల్ కాదు. వీటి ఆరిజిన్ ఎక్కడా నిన్న మనం చెప్పుకున్నాం. విష్ణు, రుద్ర, బ్రహ్మ అని చెప్పుకున్నాం కదా. వీటి ఆరిజిన్ అంటే ఏమిటి? సత్వ, రజస్తమస్సులు అనేటువంటివి. అందుకని అక్కడి నుంచి ఆరిజిన్, అసలు ఆ ఆరిజిన్ వల్ల ఇది మేనిఫెస్టేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. అంటే చివరికి మన లెవెల్కి వచ్చేప్పటికి, అంటే ప్రాణశక్తి లెవెల్కి వచ్చేప్పటికి ఈ 3 ఏర్పడుతున్నాయి. ఈ 3 అనేటువంటిది ఏర్పడడం వల్ల ఏమవుతుంది? ఒకటేమో పల్సేషన్స్ అనేటువంటి 5 టైప్స్ ఆఫ్ పల్సేషన్స్ క్రియేట్ చేసేటువంటిది ఒకటి ఏర్పడుతుంది. ఒకటేమో కంబస్షన్ కండక్ట్ చేసేటువంటిది ఒకటి ఏర్పడుతుంది. మూడోది మొత్తాన్ని ప్రెసిపిటేషన్ ఫార్మ్స్ తయారు చేయడం అనేటువంటిది ఇంకోటి ఏర్పడుతుంది. ఈ 3 కాన్స్టెంట్గా పనిచేస్తూ ఉంటాయి. అది ఇక్కడ చెప్పినటువంటిది. తేలిన సారాంశమే అనగా ఈ ప్రక్రియచే భౌతిక స్థితి రూపొంది మూడవ సుడిగుండం ఏర్పడుతున్నది. ఇది కంటికి కనిపించు భౌతిక రూపధారణ. ఈ మూడవ సుడిగుండం అనేటువంటి దానివల్ల కంటికి కనిపించేటువంటి రూపం అనేటువంటిది భౌతిక రూపధారణం దానివల్ల ఏర్పడుతుంది అన్నమాట. దీన్ని శ్లేష్మము అని పెద్దలు పిలిచిరి. శ్లేష్మం అంటే ఏమిటి? భౌతిక ఆకారంగా ఘనీభవించడం అనేటువంటి ప్రాసెస్. అందుకే శ్లేష్మం అంటే మనం చీత్తే వచ్చేటువంటి అర్థం కాదు. ఇది పెద్ద కన్ఫ్యూషన్ ఆయుర్వేదంలో పెద్ద కన్ఫ్యూషన్. కఫం అంటే వాడి ఉద్దేశం ఇదే. ఊపిరితిత్తుల్లో పట్టేది కఫం పట్టేసింది, గొంతులో కఫం పట్టేసింది, ఇదే కఫం ఉంది. అది కఫం ఏంటి ముందా? దాని తర్వాత అదే కఫాన్ని పిలిచారు అంతే.
వచ్చేటువంటి రిజల్ట్ అది అది కూడా వన్ ఆఫ్ ది మేనిఫెస్టేషన్స్. శ్లేష్మం అనేటువంటి సెంటర్ డిస్టర్బ్ అవుతే వచ్చేటువంటి మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్క ఈ మూడింట్లోనూ కూడా ఏది డిస్టర్బ్ అయినా వచ్చే మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి. ఆ మేనిఫెస్టేషన్స్లో ఒక మేనిఫెస్టేషన్ మనం అనుకున్నట్టుగా ఏ ఊపిరితిత్తుల్లో నిమ్ము పట్టింది, గొంతులోకి వచ్చింది, ఇవన్నీ అది అంతేగాని అది కఫం కాదు, అది ఎఫెక్ట్. అది అంటే పూర్తి కన్ఫ్యూజన్ అన్నమాట. అందుకని ఆయుర్వేదం ఏమర్థం అవుతుంది, ఏమర్థం కాదు. ఈ మూడు స్థితులు ఇది గుర్తుపెట్టుకో. ఈ మూడు స్థితులు ఏమిటి? ప్రాణమయములు. దే ఆర్ వైటల్ ఆన్ ది వైటల్ ప్లేన్. ఫిజికల్ కాదు ఇది మూడు కూడా. అందుకని వాతం, పిత్తం, కఫం అనేటువంటి మూడు కూడా ఆన్ ది వైటల్ ప్లేన్. అది మనం ది 3 వైటల్ ఇమ్మెటీరియల్ పూల్స్, ఆ మూడు కూడా వైటల్ ప్లేన్లో ఉన్నటువంటివి. ఈ మూడు స్థితులు ప్రాణమయములు, భౌతికములు కావు. మానవ పరిణామ స్థితికి ముందు విశ్వసృష్టికి సంబంధించిన ఒక కక్ష్య ఉన్నది. పైన ఉదాహరించిన మూడు స్థితులు పురాణముల్లో పేర్కొన్న విష్ణు, రుద్ర, బ్రహ్మ సంకేతములకు ప్రతీకలై విరాజిల్లుతున్నవి. వాటికి వీటికి ప్రతీకలు అన్నమాట. రిప్రజెంటేషన్. దీస్ త్రీ రిప్రజెంట్ ఏమిటి? వాతము, పిత్తము, శ్లేష్మము అనేటువంటి మూడు కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి? పురాణంలో చెప్పబడినటువంటి విష్ణు, రుద్ర, బ్రహ్మ అనేటువంటి వాటిని ఇవి రిప్రజెంట్ చేస్తున్నాయి సంకేతములు. పురాణమునందు ప్రయోగించిన పదములు అతి గంభీరమైన అర్థవాదములను అనుగ్రహించున్నది. పైన ఉదాహరించిన మూడు పురాణ సంకేతములు మన అవగాహనకు అందని గంభీర చలన శక్తి కేంద్రములు. ఈ పురాణ సంకేతములు విష్ణు, రుద్ర, బ్రహ్మ అనేటువంటి మూడు సంకేతాలు ఉన్నాయి కదా, ఆ మూడు మన అవగాహనకు అందని గంభీర చలన శక్తి కేంద్రములు. అసలు మొత్తము సృష్టికి చలన శక్తి కేంద్రాలు కదా అవి. అవి ఆకాశముల్లోని గ్రహ కక్ష్యలలోను, వానిపైన సౌర లోకములలోను, అంతకంటే ఉన్నతమైన స్థాయిలోనూ నిండి ఉన్నవి. అవి ఎక్కడ నిండి ఉన్నాయి? అవి పైన ఆకాశములో గ్రహ కక్ష్యల్లోనూ. అవి ఎక్కడెక్కడ నిండి ఉన్నాయంటే ప్లానెటరీ, సోలార్ అండ్ కాస్మిక్, ఆ మూడు కక్షలే నిండున్నాయి. కాస్మిక్ ప్రతి ఉన్నాయి. ప్రతి ఆ మూడు లెవెల్స్లో కూడా ఈ మూడు పనిచేస్తుంటాయి. పెద్ద దాంట్లో మూడు పనిచేస్తాయి. ప్లానటరీ అంటే గ్రహకక్ష్య, ప్లానటరీ అంటే గ్రహకక్ష్య. రెండోది సోలార్ అంటే సౌరకక్ష్య. మూడోది కాస్మిక్ విశ్వకక్ష్య. అది అంతకంటే ఉన్నత స్థాయిలో నిండి ఉన్నాయి. ఇవి ఆకాశంలోని గ్రహకక్షలోను, వాటిపైన సౌరలోకంలోను అంతకంటే ఉన్నతమైన స్థాయిలో నిండి ఉన్నాయి. అనగా ఆ కక్షల్లో తేజోమయ, అగ్నిమయ, భౌతికమయములైన చలనశక్తి కేంద్రములుగా విష్ణు, రుద్ర, బ్రహ్మ సంకేతములు వర్తించున్నవని అర్థం. ఒకటి తేజోమయం, ఇంకోటి అగ్నిమయం, ఇంకోటి భౌతికమయం. అంటే సువర్లోకము, భువర్లోకము, భూలోకం అర్థం. తేజోమయం అంటే సువర్లోకం. ఏదైతే మనం సువర్లోకం భూర్భువస్సువ అంటాం కదా, సువర్లోకం ఏంటంటే తేజోమయమైనటువంటిది. అది విష్ణులోకం అన్నమాట. భువహ అంటామే, ఆ భువహ అనేటువంటిది అగ్నిమయం, అది రుద్రలోకం. భూహు అనేటువంటిది ఏదైతే ఉందో అది భౌతికమైనటువంటి లోకం, అది వసులోకం. అది ఆదిత్యులు, రుద్రులు, వసువులు అనుకున్నామే, ఆ మూడింటికి అనమాట. అలాగా మొత్తం ప్రవర్తిస్తుంది అన్నమాట. తేజోమయం, అగ్నిమయం, భౌతికమయం
అంటే మళ్ళీ ఇంకోటి అంటే రేడియేషన్, వైబ్రేషన్, ప్రెసిపిటేషన్ అంటే అదే అనమాట. ఆ ఆర్డర్లో వచ్చిందనమాట ఇది. ఆ ప్లేన్స్ యొక్క భౌతికమైనటువంటి దీనిలోకి రావాలంటే ఆ ఆర్డర్లో రావాలన్నమాట. రేడియేషన్, వైబ్రేషన్ అంటే పల్సేషన్, వైబ్రేషన్ అండ్ ప్రెసిపిటేషన్, అదనమాట. ఈ స్పందన శక్తుల చలనం నిరంతరము జరుగుతుండను. వాటికి విరామం లేదు. కాసేపు విశ్రాంతి తీసుకుందాం ఉండదు అక్కడ. అవి విశ్రాంతి తీసుకుంటే ఏముండదు అసలు. అంత డిసల్యూషన్ అయ్యి. అందుకొన్ని శక్తులు అంతర్ముఖముగానున్న ఒక కేంద్రం వైపునకు ప్రసరించును, మరికొన్ని కేంద్రం నుండి వెలుపలకు ప్రసరించును. ఇవి సమస్థితిలో నిలబడి ఉండును. ఈ శక్తులపై ఒకవైపు దహించు అగ్ని ఆధిపత్యం వహించును. ఈ శక్తులపై ఒకవైపు దహించు అగ్ని ఆధిపత్యం వహించును, మరి ఒకవైపు స్థూల భౌతిక శక్తులు వానికి లోపరుచుకును. భౌతిక శక్తులు ఇవి ఏకకాలంలో పుట్టుకొని వచ్చును. అంటే ఎలా పనిచేస్తాయి ఈ మూడు అని చెప్తున్నారనమాట. శ్లేష్మము అనేటువంటిది ఒక పక్కన దీని మీద ఆధిపత్యం వహిస్తుంది. పిత్తం అనేటువంటిది ఒక పక్క ఈ శ్లేష్మం పిత్తం ఎలా వహిస్తున్నాయి? పిత్తం అనేటువంటిదేమో భౌతికమైనటువంటి స్థూల భౌతిక శక్తులు పిత్తం అనేటువంటి దాని ద్వారా ఆధిపత్యం వహిస్తాయి, అదే శ్లేష్మం ద్వారా. అలాగే ఈ ఒకవైపు ఏమో అగ్ని దహించేటువంటి శక్తులు అవి ఆధిపత్యం వహిస్తాయి. దహించేటువంటి అగ్ని మనలో అటువంటిది దహించేటువంటి కంబస్షన్గా పిత్తం. అందుకని పిత్తం ఒకవైపు నుంచి శ్లేష్మం ఒకవైపు నుంచి రెండు కూడా అవి ఏకకాలంలో పుట్టుకొని వచ్చును. ఈ శక్తి ప్రసార పద్ధతి మొత్తము సమభుజ త్రిభుజాకారముగా రూపొంది, అందుకని ఈ మూడు కూడా ట్రయాంగులర్గా వర్తిస్తూ ఉంటాయి. వాతపిత్త శ్లేష్మములు అనేటువంటి మూడు కూడా ఒక ట్రయాంగులర్ ఫోర్సెస్ అంటామే, అలా ట్రయాంగులర్ ఫోర్స్గా వర్తిస్తూ ఉంటాయి. ఇది వర్తిస్తూ ఉండి వలయాకారముగా వర్తించుండు. త్రిభుజాకారముగా రూపొంది వలయాకారంగా వర్తించుండు, అంటే సైక్లిక్గా వర్తిస్తుంటాయి. ఈ మూడు ఒక ట్రయాంగిల్ అనేటువంటి దానిగా పనిచేస్తాయి ఒకదానికోటి. అర్థమే? ఈ ట్రయాంగిల్గా పనిచేస్తూ ఉన్నటువంటివి వలయాకారంగా వర్తిస్తూ ఉంటాయి. మూడు మొనలుగా తేలిన ఒక త్రికోణ శక్తి ప్రసారణ పద్ధతి అని దీన్ని పిలిచెదరు. మూడు వైపుల మూడు కొనలుగా తేలినటువంటి ఒక త్రిభుజాకారమైనటువంటి అంటే ట్రయాంగులర్ ఫోర్స్ అన్నమాట. The centrifugal and the centripetal pulsations are maintained by poise. ఈ రెండు వైపులు ఒక పక్కన సెంట్రిఫ్యూగల్, ఇంకో పక్కన సెంట్రిపెటల్ చెప్పుకున్నాం కదా. ఇవి దేని చేత మెయింటైన్ అవుతున్నాయి? మెయింటైన్డ్ బై పాయిజ్. దే ఆర్ గవర్న్డ్ బై ది కంబస్షన్ ఆన్ వన్ సైడ్ అండ్ మెటీరియలైజేషన్ ఆన్ ది అదర్ సైడ్. and are caused simultaneously by the process of pulsation. అంటే ఏమిటి అంటే ఒకసారేమో లోపలికి తీసుకుంటుంది, పరిధి వైపు నుంచి సెంటర్ వైపు పనిచేసినప్పుడు ఫార్మేషన్ అన్నమాట. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ రెండు ప్రాసెస్ ఉన్నాయి. ఒకటేమో మెటీరియలైజేషన్, ఇంకోటేమో కంబస్షన్. రెండు ఆపోజిట్ కదా. మెటీరియలైజేషన్ అంటే ఆకారం ఏర్పడడం, కంబస్షన్ అంటే ఇక్కడ ఏర్పడినట్టు ఆకారం అంతా కూడా మళ్ళీ లయం అయిపోవడం. మన కంబస్షన్ అంటే అదే కదా. అయితే ఇందులో ఇవి దేన్ని బట్టి పనిచేస్తున్నాయి? సెంట్రిపిటల్ ఫోర్స్ అనేటువంటిది ఒకటి ఉంది కదా, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఒకటి ఉంది, అంటే సర్కంఫరెన్స్ సెంటర్ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ సర్కంఫరెన్స్ సెంటర్ అనేటువంటి దానివల్ల మెటీరియలైజేషన్ జరుగుతుంది, ఆకారం ఏర్పడుతుంది. మళ్ళీ ఇటు నుంచి లోపల నుంచి సెంటర్ టు సర్కంఫరెన్స్ సెంట్రిఫ్యూగల్ అనేటువంటి దాని ద్వారా ఈ ఏర్పడినటువంటిది మళ్ళీ విచ్ఛిన్నం అవుతుంది. అంటే ఎలాగంటే ఉదాహరణకి మనం బయట నుంచి లోపలికి ప్రాణవాయువుని తీసుకుంటున్నాం, అలాగే బయట నుంచి లోపలికి ఆహారాన్ని తీసుకుంటున్నాం,
పానీయాన్ని తీసుకుంటున్నది అంతా కూడా సర్కంఫరెన్స్ టు సెంటరేగా. ఇది ఏమవుతుంది, మన ఆకారం ఆకారం ఏర్పడడానికి ప్రతిక్షణం ఆకారం నిలబడిందంటే అర్థం ప్రతిక్షణం ఏర్పడుతుందని అర్థం. మొట్టమొదటి చెప్పాం మనం, మన ఆకారం అనేటువంటిది కాన్స్టెంట్ కాదు, ఇది ఎవ్రీ మూమెంట్ ఆకారం అనేటువంటిది ఈ మెటీరియలైజేషన్ జరుగుతూనే ఉంది. ఇది ఒక ప్రాసెస్, అది ఎవ్రీ మూమెంట్ మెటీరియలైజేషన్ జరుగుతుంది. కాబట్టి మన ఆకారం ఉన్నట్టుగా కనిపించడం కానీ నిజానికి లేదు అక్కడ ఆకారం. నిజంగా మన బాడీ షేపు ఇవంతా మనకు కనిపించే గందరగోళం, ఈ షేపు, ఈ కనుబొమ్మలు ఇవంతా నిజంగానే అక్కడేమో ఉన్నట్టు కనిపించేది, ఎంతగాని లేదు అక్కడ. ఇవి ఉన్నట్టు కనిపిస్తుండే అంటే ఏమిటి, ఎవ్రీ మూమెంట్ మన బయట నుంచి లోపలికి మనం తీసుకునేటువంటి ప్రాణవాయువు ద్వారా, మనం తీసుకునేటువంటి ఆహార పానీయాదుల ద్వారా, ఇలా మనం చుట్టూ ఉన్నటువంటి దీంట్లో నుంచి లోపలికి తీసుకోవడం అనేటువంటి దీని ద్వారా ఇవి ఎవ్రీ మూమెంట్ తయారవుతుంది. ఇది మెటీరియలైజేషన్. ఇది శ్లేష్మం కండక్ట్ చేస్తుంది. ఇదేమో సర్కంఫరెన్స్ టు సెంటర్ పనిచేస్తుంది. ఇది ఒక పల్సేషన్. రెండో పల్సేషన్ సెంటర్ టు సర్కంఫరెన్స్ పనిచేస్తుంది. దానివల్ల పిత్తం అనేటువంటిది వర్తిస్తుంది. దాని ద్వారా ఈ తయారైంది కంబస్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ తయారైంది కంబస్ట్ అవ్వడం అనేటువంటిది ఏమిటి, ఒక ఇంజన్లో బొగ్గు వేసి మండడం అనేటువంటిది అలాంటిది. ఇది కంబస్ట్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఇది కంబస్ట్ అయిపోతే డేంజర్. ఇది కంబస్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ తయారవడం కంబస్ట్ అవ్వడం రెండు సైమిల్టేనియస్ జరుగుతూ ఉంటాయి. ఉదాహరణ తర్వాత అనేది కాదు, సైమిల్టేనియస్. ఇది అవుతుంటే అది అవుతూ ఉంటుంది. డబుల్ ట్రాఫిక్ అనమాట ఇది. టూ వే ట్రాఫిక్ ఇది. మనకి ఎలక్ట్రిసిటీ కూడా చూడండి, ఎలక్ట్రిసిటీ సర్క్యూట్లను అటునుంచి ఇటు ఫ్లో పాజిటివ్ అనేటువంటి దానికి నెగిటివ్లోకి పాజిటివ్లోకి ఒకసారి చేస్తుందా, ఒకదాని తర్వాత వస్తుందా. ఆల్టర్నేటింగ్ కరెంట్ అంటే ఒకదాని తర్వాత వచ్చినట్టుగా ఉంటుంది. నిజానికి సర్క్యూట్ మొత్తం ఒకటే. ఒకదాని తర్వాత ఒకటి ఎలా అవుతుంది, ఛార్జ్ రెండు ఆపోజిట్ ఛార్జెస్ అవి సైమిల్టేనియస్ అనమాట. సైమిల్టేనియస్ అనేటువంటిది మనకు బొరకెక్కదు కాబట్టి ఆల్టర్నేషన్ అంటాం మనం. ఇలా ఆల్టర్నేషన్ అనేటువంటిది కూడా లా ఆఫ్ ఆల్టర్నేషన్ కరెక్టే. సృష్టిలో మనకి లా ఆఫ్ ఆల్టర్నేషన్ ఉచ్ఛ్వాసం నిశ్వాసం జరుగుతున్నాయి కదా, ఆల్టర్నేషనే. కానీ ఈ ఆల్టర్నేషన్ అనేటువంటిది కూడా ఒక రకంగా ఇది జరుగుతుంది, అది జరుగుతుంది, టక్ 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 జరుగుతుంది. అందువల్ల మెటీరియలైజేషన్ అనేటువంటిది కంబషన్ అనేటువంటిది రెండు కూడా కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ కంటిన్యూస్గా ఆల్టర్నేట్గా జరుగుతాయి, కానీ కంటిన్యూస్ జరుగుతుంది. ఈ రెండింటికి కూడా పాయిజ్ అనేటువంటిది ఉంది, నదీ ప్రవాహం. ఈ రెండు పాయిజ్ అనేటువంటిది ఉంది. అందువల్ల శ్లేష్మం వల్లేమో బయట నుంచి లోపలికి వస్తూ ఇవన్నీ కూడా మెటీరియలైజేషన్ అనేటువంటి జరుగుతుంది. అది సెంట్రిపిటల్గా జరుగుతుంది. దానివల్ల ఈ సెంట్రిఫ్యూగల్గా కంబషన్ పనిచేస్తుంది. అందుకని లోపల నుంచి అంతా కూడా మళ్ళీ కంబస్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ డబుల్ యాక్షన్ అనేటువంటిది అంతా కూడా ఇది ఇలా జరగడం అనేటువంటి మెయింటెనెన్స్ దేని వల్ల జరుగుతుంది, మూడో శక్తి వల్ల జరుగుతుంది. అది ఈక్వలైజేషన్ అంటే పల్సేషన్ అనేటువంటి దానివల్ల. పల్సేషన్ అంటే ఏమిటి, వాట్ ఈజ్ పల్సేషన్? పల్సేషన్ అనగా పల్సేషన్ అంటే ఏమిటి, స్పందనం. స్పందన అంటే ఏమిటి, సంకోచ వ్యాకోచములు, కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్ కలిపి పల్సేషన్ అంటాం మనం. పల్సేషన్ అంటే ఏమిటి, కంట్రాక్షన్ అండ్ ఎక్స్పాన్షన్, సంకోచ వ్యాకోచములు కలిపి మనం స్పందనం అంటాం. అంటే ఈ మూడు రకాలైనటువంటివి అంటే పల్సేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో దానివల్ల ఆ పల్సేషన్ అనేటువంటి అనబడేటువంటి శక్తి వల్ల అదే ఈ రెండింటిని ముందు పనిచేస్తుంది. సెంట్రిఫ్యూగల్ పనిచేస్తుంది, మెయింటైన్ చేసేటువంటిది పల్సేషన్. ఆల్టర్నేట్గా దీన్ని మెయింటైన్ చేసేటువంటిది పల్సేషన్. దాని బేస్ మీద రేడియేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది లోపల నుంచి బయటికి. రేడియేషన్ అంటే శక్తి ఉద్గమనం కదా, లోపల నుంచి బయటికి. అది దేనికి కారణం అవుతుంది, సెంట్రిఫ్యూగల్ దీనికి మళ్ళీ దానికి సపోర్టింగ్ అనమాట. అది
మెటీరియలైజేషన్ అనేటువంటిదేమో బయట నుంచి లోపల దాన్ని సపోర్టింగ్. వీటిని ఆధారం చేసుకుని ఈ 3 ధాతువులు పనిచేస్తున్నాయి. అయితే ఈ 3 ధాతువులు ఏమిటి? ఈ పైన ఉన్నటువంటి స్పందనము, పల్సేషన్, రేడియేషన్, మెటీరియలైజేషన్ అనేటువంటి వాటి యొక్క మేనిఫెస్టేషన్సే ఈ 3 ధాతువులుగా వర్తిస్తుంది. ఈ 3 ధాతువులుగా ఇవి వర్తిస్తూ ఉండడం వలన అప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఫిజికల్ స్టెప్కి వచ్చేప్పటికి అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ 3వ ధాతు శ్లేష్మం అనేటువంటి ధాతువు అనేటువంటిది వర్తించడం వల్ల దాని యొక్క యాక్టివిటీ వల్ల 7 రకాలైనటువంటి ఫిజికల్ టిష్యూస్ ఫార్మ్ అవుతాయి. అది చాలా తర్వాత స్టెప్ అనమాట. ఫిజికల్ లెవెల్లో ఈ భౌతిక శరీరంగా మనకు కనిపిస్తున్నటువంటి మెటీరియల్ అనేటువంటి ఫార్మేషన్ అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి డిఫరెన్షియేషన్లో 7 రకాల ధాతువులు తయారవుతున్నాయి. ఈ 7 రకాల ఫిజికల్ టిష్యూస్ నిరంతరము తయారవడం అనేటువంటి దేనివల్ల తయారవుతుంది? శ్లేష్మం అనేటువంటి ధాతువు వల్ల. అర్థమైందా? ఈ 7 రకాల ఫిజికల్ టిష్యూస్ అంటే ఏమిటి? రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్రము. రసము మొట్టమొదటి రసం అంటారు. రస అంటే ఇంగ్లీష్లో ప్లాస్మా. రస రస అంటే ప్లాస్మా అంటారు ఇంగ్లీష్లో. ఫస్ట్ రస. రెండోది సప్తధాతువులు. రస, రక్త, మాంస, మేధ, అస్థి. అస్థి ఒత్తుండాలి. థ. మేధ. మేధ కాదు, మేధ. అది వేరు. ఇది మేధ. మేధ, అస్థి, మజ్జ, శుక్రములు. శుక్రం, మజ్జ. మజ్జ. మజ్జ జాకిన్ జావత్. ఓ తప్పది, తప్పు. రస, రక్త, మాంస, అస్థి, ఈ 7 భౌతికమైన టిష్యూస్. దాని ఇంగ్లీష్ పేర్లు రస అనేటువంటి దాన్ని ప్లాస్మా అంటారు ఇంగ్లీష్లో. రక్త అంటే బ్లడ్ టిష్యూ. మాంస అంటే ఫ్లెష్. మేధస్ అంటే కార్టికల్ టిష్యూ. కార్టికల్ టిష్యూ అంటే బ్రెయిన్. బ్రెయిన్ అనేటువంటిది ఈ టిష్యూతో ఫార్మ్ అవుతుంది. కార్టెక్స్ అంటారు. కార్టికల్ టిష్యూ. అస్థి అంటే బోని టిష్యూ. మజ్జ అంటే మ్యారో. ఇంగ్లీష్లో మ్యారో అంటారు. MARROW. మ్యారో. బోన్ మ్యారో. మ్యారో అని రాసుకుంటే ఆడ బోన్లో లొకేట్ అయినటువంటి చోట బోన్ మ్యారో అంటారు, కానీ మ్యారో అంటారు. 7th ఏమో శుక్రం అంటే రీప్రొడక్టివ్ టిష్యూ అని రాసుకుంటారు. శుక్రం అంటే స్పెర్మ్ కాదు, రీప్రొడక్టివ్ టిష్యూ. ఆ రీప్రొడక్టివ్ టిష్యూలో ఏముంటాయి? స్పెర్మ్ అండ్ ఓవం రెండు కలిపి. శుక్ర శోణితములు. శుక్రధాతం అనేటువంటిది శుక్ర శోణితములు అంటే స్పెర్మ్ అండ్ ఓవం రెండు కూడా కలిపి. ఈ 7 ఫిజికల్ ధాతువులు అనేటువంటివి కాన్స్టెంట్గా ప్రొడ్యూస్ చేయబడుతున్నాయి. దేని చేత? శ్లేష్మము అనేటువంటి దాని యొక్క యాక్టివిటీ వల్ల. అది పిత్తం అనేటువంటి దాని అంటే ఈ శ్లేష్మం అనేటువంటి దాని యొక్క యాక్టివిటీ. కాబట్టి
శ్లేష్మం అనేటువంటిది యాక్టివిటీ ఉందే, ఈ యాక్టివిటీ ఏ ఫోర్స్ చేత గవర్న్ చేయబడుతుంది? సెంట్రిపిటల్ ఫోర్స్ చేత. ఫ్రమ్ సర్కంఫరెన్స్ టు సెంటర్ ఉన్నట్టు పనిచేసే ఫోర్స్ వల్ల ఇవి జరుగుతున్నాయి. ఈ ఫార్మేషన్, మెటీరియలైజేషన్ అంతా దానివల్ల. పల్సేషనే బ్యాక్గ్రౌండ్ మొత్తం. ఆ పల్సేషన్లో ఇది లోపలికి కంట్రాక్షన్ అన్నమాట, లోపలికి తీసుకోవడం. ఆ తర్వాత అది దీంతో ఆల్టర్నేట్ అవుతుంది ఏమిటి? కంబస్షన్, పిత్తం. పిత్తం ఏం చేస్తుంది? వీటన్నిటి కూడా జీర్ణరసములను తయారు చేస్తుంది. మన జీర్ణరసములు అనబడేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి తయారవడానికి కారణం ఏది? పిత్తం. కాబట్టి దాని ఏం చేస్తుంది? కంబస్షన్ అనేటువంటిది ప్రాసెస్ చేస్తుంది. అది సెంటర్ టు సర్కంఫరెన్స్. అందువల్ల ఉచ్ఛ్వాసము లోపల నుంచి బయటికి బొగ్గు పులుసు వాయువు బయటికి పంపించడం. కంబస్షన్. బొగ్గు పులుసు వాయువు ఎలా తయారవుతుంది? కంబస్షన్. అందుకని కార్బన్ ఉంది అక్కడ. కార్బన్ కంబస్షన్ కావాల్సిన ఎలిమెంట్ అది కదా. తీసుకునేప్పుడు ఓన్లీ ఆక్సిజన్, వెళ్ళేప్పుడు కార్బన్ ప్లస్ ఆక్సిజన్ అంటే కంబస్ట్ అయిపోయింది అనమాట. నిశ్వాసం. అలాగే అందుకని నేను చెప్పా కదా, ఎక్సలేషన్, ఎక్స్క్రీషన్, ఎక్స్ప్రెషన్, ఇదంతా కూడా పిత్త వల్ల. అపానం అనేటువంటిది పిత్తం అనేటువంటి దానివల్ల ఇదంతా కూడా జరుగుతుంది. కంబస్టివ్ యాక్టివిటీ. ఈ కంబస్షన్ యాక్టివిటీ ఎందుకోసం అంటే ఈ లైఫ్ యాక్టివిటీ అంటే ఈ మెటీరియలైజేషన్ జరగడం, మళ్ళీ లైఫ్ యాక్టివిటీ, డిస్ట్రిబ్యూషను, ఇవంతా కూడా కావాల్సినటువంటి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎనర్జీ దానివల్ల జరుగుతుంది. కంబస్షన్ వల్ల. కంబస్షన్ సరిగ్గా జరగకుండా ఓన్లీ మెటీరియలైజేషన్ జరిగితే ఏమవుతుంది? వాడు తమో గుణం ఎక్కువైపోతుంది. తమో గుణం ఎక్కువైపోయి వాడికి ఏం పని చేయలేడు. బల్క్ ఎక్కువైపోతుంది, ఏం పని చేయలేడు. ఆ డిస్టర్బెన్స్ అన్నీ అందువల్ల వస్తాయి. శ్లేష్మం ఎక్కువైపోవడం, పిత్తం తగ్గిపోవడం, ఇల్ బ్యాలెన్స్. రెండు యాక్టివిటీస్ కరెక్ట్గా బ్యాలెన్స్గా ఉండగా ఉంటే ఏముండదు ఇబ్బంది, అంత కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది. లేకపోయేప్పటికీ ఇవన్నీ వస్తాయి. అంటే ఓవర్ స్టిమ్యులేషన్ ఆఫ్ మెటీరియల్ ఆ శ్లేష్మం వల్ల ఇల్ బ్యాలెన్స్ అనమాట. లేదా ఓవర్ స్టిమ్యులేషన్ ఆఫ్ పిత్తం అనుకో, ఈ తయారైనటువంటి కంటే కంబస్షన్ ఎక్కువైంది అనుకో, అప్పటికి వాడు శుష్కించడం అన్నీ వచ్చేస్తాయి. యాసిడిటీ ఇవన్నీ వచ్చేస్తాయి. మొత్తం కంబస్ట్ అయిపోతూ ఉంటుంది దన్మని. అన్నీ రకరకాలు మేనిఫెస్టేషన్స్ చాలా ఉంటాయి. కానీ జరిగేటువంటిది ఏంటంటే ప్రాసెస్ ఓవర్ తయారైన దానికంటే అవుట్ ఆఫ్ బ్యాలెన్స్. అది అక్కడ ఆ లెవెల్ నుంచి సెట్ చేస్తేనే సెట్ అవుతుంది. అందుకని ఫిజికల్ లెవెల్లో మనం దాన్ని ఎంతసేపు కొట్టినా ఏమవుతుంది? అసలు సోర్స్ ఆఫ్ డిస్టర్బెన్స్ అనేటువంటిది ఆ లెవెల్, వైటల్ లెవెల్లో ఉంది. కానీ అక్కడ అదే మరి హ్యాన్మన్ చెప్పింది, హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ ఆ లెవెల్ నుంచి. అంతేగాని ఫిజికల్ లెవెల్లో ఏం చేయరు. ఈ వాతం అనేటువంటిది ఉంది. వాతం ఈ రెండింటికి ఈక్విలిబ్రియం మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అది డిస్టర్బ్ అయిందనుకో పల్సేషన్ డిస్టర్బ్ అవుతుంది. వాతం అనేటువంటి దాని దగ్గర నుంచి ఈ మూడు కూడా ఏం చెప్పాడంటే ఆయుర్వేదంలో, ఈ మూడింట్లో ఏ ఒకటి డిస్టర్బ్ అయినా మిగతా రెండు డిస్టర్బ్ అవుతాయి. ఎందుకంటే ట్రయాంగులర్ ఫోర్స్ కదా ఇది. ఈ మూడు ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఆ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఒక పక్కన పిలకపుచ్చుకొని ఇంకో ఇలా లాగారనుకో అప్పుడు ఆ షేప్ డిస్టర్బ్ అయిపోలే. అందుకని ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇది ఈ ప్రయోగశాలలో ట్రయాంగులర్ ఫోర్స్ అని పిలిచెదరు. ఈ చిత్రము మొదట మనోమయ కోశంలో వ్యక్తమగును. అయితే ఈ ట్రయాంగులర్గా ఇది పనిచేయాలి అనేటువంటిది ఎక్కడ అసలు మొట్టమొదటి అర్థమవుతుంది? ఏ ప్లేన్లో అంటే మెంటల్ ప్లేన్లో. అందుకనే ముందు మనం చెప్పుకున్నాం, మన ఫిజికల్ బాడీ యొక్క ఇదంతా కూడా మనోమయమైనటువంటి కోశం నుంచి, మైండ్ నుంచి
అంటే ఏ మైండ్ ముందు కాస్మిక్ మైండ్ నుంచి, కానీ తర్వాత ఆ కాస్మిక్ మైండే మన మైండ్ అనేటువంటిది. అంటే ముందు మన మైండ్లోంచి కాదు, మన మన శరీరం యొక్క ప్లాన్ ముందు మన మైండ్లో ఎలా వస్తుంది కాదు, ఆ మైండ్లోంచి. కానీ ఆ మైండ్లోంచే వర్తించడం అనేటువంటిది కంట్రోలింగ్ త్రూ దీనిలోకి వస్తుందన్నమాట. అందుకని ముందు మనోమయ కోశంలో వ్యక్తమవుతుంది. దానికి ముందు ఆ శక్తిత్రయము మొట్టమొదట సూక్ష్మ తేజోమయమైన ఆవేశ కక్షల్లోనూ, ఆ పైన ప్రాణమయ కక్షల్లోనూ అతడి నుండి స్థూల భౌతిక లోకమునకు అవతరించి త్రిభుజాకారం ధరించున్నవి అన్నారు. అంటే ఎలాగంటే, సో ది హోల్ ప్రాసెస్ ఫార్మ్స్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ ఫోర్సెస్ ఆపరేటింగ్ ఇన్ ఏ సైక్లిక్ ఆర్డర్గా ఉంటుంది. దీస్ ఫోర్సెస్ మేనిఫెస్ట్ ఫస్ట్ ఆన్ ది మెంటల్ ప్లేన్. As they are being materialized are made to descend to the astral, etheric and physical planes. అని ఎలా ఆర్డర్ ఎలాగంటే, మెంటల్ ప్లేన్ నుంచి మనోమయమైన కక్షలో నుంచి అది డిసెండ్ అవుతుంది కిందకి, లోవర్ ప్లేన్స్లోకి. యాస్ట్రల్, మెంటల్ కంటే కింద ఉన్నటువంటిది యాస్ట్రల్, ఈథరిక్ అండ్ ఫిజికల్. అంటే మన ఈ మెంటల్, నేను మనం చెప్పుకుంది వైటల్ ప్లేన్ అనుకున్నాం కదా, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే వైటల్ ప్లేన్ అనేటువంటిది ఏది, దాని సూక్ష్మ విభాగాలు ఈ రెండు, యాస్ట్రల్ అండ్ ఈథరిక్ అంటే వైటల్ ప్లేన్ యొక్క సూక్ష్మ విభాగాలు ఇవి. అంటే మనం మెడికల్ టర్మ్స్లో ఓన్లీ వైటల్ ప్లేన్ అని చెప్పుకుంటాం. అదే ఈ రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్కి వచ్చినప్పుడు వీటిని డిఫరెన్షియేట్ చేస్తాం, యాస్ట్రల్ అండ్ ఈథరిక్ అని. అదేమంటే వైటల్ అనేటువంటిది ఫిజికల్ నడిపించేటువంటి వైటల్. ఈ వైటల్లోనే ఈ వైటల్ ఫోర్స్ అనేటువంటి దానికి మెంటల్ దానికి మధ్యలో చిన్న ఉంటుంది అన్నమాట వైటల్ అనేది, దాన్ని యాస్ట్రల్ అంటాం. అంటే అటు మైండ్తోనూ ఇటు వైటల్ దీంట్లోనూ రెండుకి లింక్ అనమాట. ది ఫినామినన్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అండ్ కోహిషన్ make their manifestations. This is the relationship between the creative pools and the 5 functional manifestations. 5 functional manifestations అంటే మనం చెప్పుకున్నాం, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలని, అవి అనమాట. ఈ 5 రకాలైనటువంటి మేనిఫెస్టేషన్స్ ఉన్నాయి, ఫంక్షనల్ మేనిఫెస్టేషన్స్ ఇవన్నీ కూడా. దిస్ ఈజ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది 3 క్రియేటివ్ పూల్స్ అండ్ ది 5 ఫంక్షనల్ మేనిఫెస్టేషన్స్. అంటే ఈ వాతపిత్త శ్లేష్మాలకి ప్రాణపాన వ్యానోదాన సమానాలకి ఉన్నటువంటి లింక్ ఇదనమాట. విచ్ వర్క్ ఫ్రమ్ ది సబ్జెక్టివ్ టు ది ఆబ్జెక్టివ్ స్టేట్స్ ఆఫ్ మ్యాన్. ఇవి ఎక్కడి నుంచి పనిచేస్తాయంటే అవ్యక్తంలోంచి వ్యక్తంలోకి. సబ్జెక్టివ్ అంటే అవ్యక్తం, అక్కడి నుంచి వ్యక్తంలోకి పనిచేస్తున్నటువంటిది మొత్తం అంతా కూడా, ఈ మెకానిజం అంతా కూడా. అంటే 5 టైప్ ఆఫ్ పల్సేటరీ యాక్టివిటీస్. అంటే టూ సెట్స్ ఆఫ్ సెంట్రిపెటల్ అండ్ సెంట్రిఫ్యూగల్ అండ్ 1 ఈక్వలైజింగ్ బ్యాలెన్సింగ్ బిట్వీన్ దీస్ 2 కలిపి 5 కదా. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు ప్లస్ వాత పిత్త శ్లేష్మములు. ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి చేస్తున్నాయంటే మనోమయ కక్ష నుంచి, యాస్ట్రల్ అనేటువంటి దాని నుంచి. అంటే కామమయం, యాస్ట్రల్ అంటే కామమయం ఉంటారు, యాస్ట్రల్ బాడీ అంటే కామ శరీరం ఉంటారు. అంటే కామం అంటే మనం అనుకునే అర్థం కాదు, మనోమయం నుంచి కామమయమైనటువంటి ప్రాణమయమైనటువంటి నుంచి భౌతికం దాకా. ఈథరిక్ అంటే అదే ప్రాణమయమైనటువంటిది. అది ఏమిటంటే ఎక్కడి నుంచి, అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి. ఈ మొత్తం అంతా ముందు అవ్యక్తంలో ఉంది. అవ్యక్తం నుంచి వ్యక్తంలోకి రావడం అంటే ఎటువంటిది, మనం ఒక అగ్గిపుల్ల గీసినప్పుడు ఫ్లేమ్ వస్తుంది, ఆ ఫ్లేమ్గా బయటికి రావడం ముందు ఇది ఎక్కడుంది, అవ్యక్తంగా ఉంది. అది గీసినప్పుడు వ్యక్తం అవుతుంది. అంటే ఫ్రమ్ సబ్జెక్టివిటీ టు ఆబ్జెక్టివిటీ. దీన్నే పైథాగరస్ తమాషాగా సెంటెన్స్ చెప్పాడు. ఈ క్రియేషన్ ఎలా వస్తుందంటే ఆయన ఏమన్నా అంటే, ఫ్రమ్ అపారెంట్ నథింగ్నెస్, ఫ్రమ్ సీమింగ్ నథింగ్నెస్ టు అపారెంట్ సంథింగ్నెస్ అన్నాడు. The creation comes out from seeming nothingness to apparent somethingness.
పైన ఏం లేనట్టు ఉంటుంది, సీమింగ్ నథింగ్. ఎక్కడి నుంచి వస్తున్నా మనకు కనబడదు కదా, సబ్జెక్టివ్ కదా. అందుకని సీమింగ్లీ నథింగ్ అది అక్కడ, అంటే మనకు ఏం లేనట్టు కనిపిస్తుంది అది, సీమింగ్లీ నథింగ్. ఇదేమిటి, ఏదో ఉన్నట్టు కనిపిస్తుంది, అపారెంట్ సంథింగ్. ఇది నిజంగా ఇది ఉంది కాదు, ఇదంతా ఊరికే ఉన్నట్టు కనిపిస్తుంది, కల్పింపబడింది అంతే. అందుకని అపారెంట్ సంథింగ్. అదే సబ్జెక్టివిటీ ఏమో సీమింగ్ నథింగ్, ఆబ్జెక్టివిటీ అపారెంట్ సంథింగ్. గోదావరిలో పద్యం మేస్టర్ రాశారే, ఏవి లేనట్టి గగనాన ఇమిడి ఉండి అన్నీ ఉన్నట్టి రూపాల అవతరింతు అని. మన అవతల ఏం లేనట్టు ఉంటుందా, ఏం కనిపించదు. ఇక్కడేమో ఉందనుకుంటాం. ఉండడం నిజంగా, ఉండడం నిజమైతే ఎప్పుడు ఎలా ఉండాలి ఉండదు. కాబట్టి ఆ పదాలు అలా వాడాడు ఆయన. సీమింగ్లీ నథింగ్, సీమింగ్ నథింగ్నెస్, అపారెంట్ సంథింగ్, ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ రెండు, అది లేనట్టు కనిపిస్తుంది, ఉన్నట్టు కనిపిస్తుంది. అంటే ఈ రెండు ధ్యానం చేయాల్సిన వాక్యాలు తప్ప అర్థం చేసుకోవడానికి ఏం తెలియదు. మనం ఎన్నిసార్లు అనుకున్నా అర్థమైతే ఉండదు, ధ్యానం చేయాల్సిందంతే. మాస్టర్ కొన్ని వందల సార్లు అంటుండగా విన్నాం మేము. ఆ తర్వాత మేము కొన్ని వందల సార్లు అనుకుంటూ ఉన్నాం. అయినప్పటికీ ఇప్పుడు అనుకుంటున్నా కూడా దాన్ని ధ్యానం చేయాల్సింది తప్ప అర్థం అవడానికి ఏముండదు అక్కడ. అందుకనే అది అవ్యక్తం అన్నారు. అలా పేరు కూడా ఉంది. సబ్జెక్టివిటీ అంటే అవ్యక్తము, అంటే అన్మానిఫెస్ట్ అంతే. అందుకంటే లేదని అర్థం కాదు. ఇదేమో వ్యక్తం, ఊరికే ఉన్నట్టుగా వ్యక్తం అవుతుంది, కానీ అదే అన్నమాట. ఈ రెండింటి మధ్యలో ఉంటుంది మొత్తం సృష్టి అంతా. పైలోకము నుండి క్రింది లోకములకు అవతరించుతున్న ఈ శక్తుల త్రిపుటి మన శ్వాసక్రియలో అనుభవంకు వచ్చుతున్నది. ఇచ్చట ఊపిరితిత్తులు సంకోచ వ్యాకోచములు అనబడు సన్నివేశములకు బద్ధమై ఒక వలయాకారముగా ఈ శక్తులు తిరుగుతుండను. ఊపిరితిత్తులు అంతే ఎక్స్పాన్షన్ కంట్రాక్షనే కదా యాక్టివిటీ అంతా కూడా. పల్సేషన్ అంటే అదే కదా. ఇప్పుడు ఈ శక్తి చలనము మనకు భౌతికంగా వ్యక్తమై అనుభవంకు వచ్చును. 3 సృజనాత్మక శక్తి కేంద్రములు, వాని మధ్య గల సంబంధము మనకు పైన వివరించిన విధముగా తెలియచున్నది. ఇప్పుడు కొంత అర్థమైంది, కొంత అర్థమైనట్లుగా ఉంది. మన ఇవి ఈ శక్తుల త్రిపుటి అంటే ట్రయాంగిల్ అంటే మన శ్వాసక్రియలో అనుభవమునకు వస్తున్నది. మనకి అనుభవానికి ఎలా వస్తుంది, మనకి శ్వాసక్రియలో మనకి తెలుస్తుంది. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములు అనేటువంటిది ఆల్టర్నేట్గా జరుగుతుంది. దానిలోంచి ప్రాణవాయువు లోపలికి రావడం, కంబషన్ అవ్వడం, కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళడం, ఇవి మనకి ఇదంతా కూడా సైక్లిక్గా జరుగుతుంది. వలయాకారం అంటే సైక్లిక్ అనమాట. ఒక వలయాకారంగా శక్తులు తిరుగుతుంది. అప్పుడు ఈ శక్తి చలనం మనకు భౌతికంగా వ్యక్తమై అనుభవంకు వచ్చును. 3 సృజనాత్మక శక్తి కేంద్రములు, వాని మధ్య గల సంబంధము మనకు పైన వివరించిన విధముగా తెలియచున్నది. అంతేగాని మానవుని లోపలను వెలుపలను అనే శక్తి కేంద్రములు 5గా విభజింపబడి పనిచేయచ్చు. అల్పమైన మన ఇంద్రియానుభూతికి, అంటే మన ఇంద్రియములకు అనుభూతి అనేటువంటిది, మన ఇంద్రియాలకు అనుభవం అవడం అనేటువంటిది అల్పం. అంటే అర్థం ఏంటంటే లోవర్ స్టేట్ అనమాట. ఫిజికల్ ఎక్స్పీరియన్స్ మనకేంటంటే కంటితో మనకు కనబడితే కదా మనకు ఏదో ఉందనుకుంటాం. ఇది లోవరే, అల్పం. ఇది అల్పం అంటే ఏంటంటే లిమిటెడ్ అని అర్థం. అల్పం అనే మాటకి మన అర్థం ఏంటంటే ఏదో తక్కువ అర్థం కాదు, లిమిటెడ్. అన్లిమిటెడ్, లిమిటెడ్. మన కంటికి కనిపించేది లిమిటెడే కదా మరి. లిమిటెడ్ ఏమిటంటే మాకు అంత హొరైజన్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది హొరైజన్? నువ్వు ఎక్కడికి వెళ్ళేంత నుంచినా అది ఆ డెప్ప కనిపిస్తుంది తప్ప బియాండ్ దట్ మనకి ఉన్నదే కనిపించట్లేదు. ఫిజికల్గా ఎగ్జిస్టెన్స్ ఉన్నటువంటిదే మనకు దాని బియాండ్ దట్ కనిపించదు కదా, మరి లిమిటెడ్ కాదు. అందుకని మన ఇంద్రియ గోచరం అయ్యేటువంటి లిమిటెడ్. ఆ 3 మధ్య గల సంబంధము కూడా ఒక సమనిష్పత్తిలో ఉండును. తాంత్రిక గ్రంథములలో కూడా ఈ 3 శక్తులు ఒక త్రిభుజ సంకేతంగా సూచింపబడుతున్నవి. తంత్రాల్లో కూడా అందుకే ట్రయాంగిల్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు తంత్రాల్లో.
This is the relationship between the 3 creative pools and the 5 functional manifestations which work from the subjective to the objective state in man. The 3 creative manifestations exist in perfect interrelation in a healthy man and represent the triangle of the tantric symbolism. The fourfold manifestation of the combustion pool stands as a perfect square with its geometrical center located the fourfold manifestation of the combustion pool stands as a perfect square with its geometrical center located by the cross line of force represented by the meeting place of the diagonals of the square. The 5 pulsations are represented by the 4 corners and the center of the square. మన 5 రకాల పల్సేషన్స్ అన్నాం. అందులో 4 పల్సేషన్స్, 2 రకాలైనటువంటి ఆపోజిట్ పల్సేషన్స్ ఉన్నాయి కదా, ప్రాణ అపానము, వ్యాన ఉదానము. ఈ 4 కార్నర్స్ ఆఫ్ ది స్క్వేర్ వల్ల ఈ సమానమైనటువంటి సెంటర్లో ఉంది. సో ఈ సెంటర్ సమానమైనటువంటి సెంటర్ అనేటువంటిది వీటికి డయాగనల్లీ ఆపోజిట్ వాటికి మధ్యలో సెంటర్గా ఉండి ఈ స్క్వేర్ అనేటువంటిది రిప్రజెంట్ అవుతుంది ఇక్కడ. The 5 points are represented by the emblem of the 5-pointed star bequeathed to the sons of the earth, Pandavas, by the Pitrus. Reproductory intelligences in the Mahabharata. The above mentioned symbolic representation of anthropogenesis belongs to the Vedic tradition. The explanation ఇక్కడ మనం చూసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏంటంటే ఈ 3 సృజనాత్మక శక్తి కేంద్రములు వాని మధ్య గల సంబంధము మనకు పైన వివరించిన విధముగా తెలుస్తున్నది. అంతేకాక మానవుల లోపలను వెలుపలను శక్తి కేంద్రములు 5గా విభజింపబడి పనిచేయచ్చు. ప్రాణాపాన వ్యానోదాన సమానం మరి అది కదా అల్పమైన మన ఇంద్రియానుభూతికి అందుతున్నది. పైన నుడివిన సృజనాత్మక శక్తి త్రిపుటి ఆరోగ్యవంతునందు సమనిష్పత్తిలో ఉండును. ఆ 3 మధ్య గల సంబంధం కూడా ఒక సమనిష్పత్తిలో ఉండును. తాంత్రిక గ్రంథంలో కూడా ఈ 3 శక్తులు ఒక త్రిభుజ సంకేతముగా సూచింపబడుతున్నది. ఇందలి కేంద్రము 4 విధములుగా మనకు బోధపడును. అవి ఒక సమచతురస్ర సంకేతమై మన కన్నులకు కట్టును. ఇందలి భుజములు శక్తి ప్రసార రేఖలను సూచించును. చతురస్రములోని కర్ణరేఖల ఖండిత బిందువు ఆ శక్తుల సమతూకము తెలియజేయును. అంటే ఈ డయాగనల్లీ ఆపోజిట్ ఖండిత బిందువు అంటే సెంట్రల్ పాయింట్ అనమాట. వీటిని ఖండించే బిందువు అంటే అదే కదా సెంట్రలే కదా. ఒక స్క్వేర్లో ఉన్నటువంటి దాంట్లో ఖండిత బిందువు అంటే సెంటర్ కదా, సెంట్రల్ పాయింట్ అది. నువ్వు అడిగిన జామెట్రీ ఇదే కదా, అదే చెప్తున్నారు ఇక్కడ. చతురస్రంలోని కర్ణరేఖల ఖండిత బిందువు ఆ శక్తుల సమతూకమును తెలియజేయను. అది ఒక సమాగమ కేంద్రము అంటే మీటింగ్ ప్లేస్ అంటారు దాన్ని. మానవుల్లో 5 విధములైన ప్రాణస్పందములు ఉందామని తెలుసుకుంటుంది. అవి చతురస్ర సంకేతంలోని 4 మూలాల చేతను మధ్యన్న సమాగమ కేంద్రము చేతను వ్యక్తమవచ్చు. అది ఒక పంచకోణ తారకై ఈ నరజాతికి అనుగ్రహింపబడుతున్నది. ఈ స్క్వేర్ లాగా ఉన్నటువంటిదే ఒక 5-pointed స్టార్గా రిప్రజెంట్ చేయబడింది. నారాయణ స్క్వేర్ అదే మధ్యలో బిందువు. దీన్నేమో ఇంకో డైమెన్షన్ తీసుకొచ్చి 5-pointed స్టార్ అని చేశారు. ఈ సంకేతమే నేలతల్లి బిడ్డలైన పంచపాండవులకు ప్రతీకగా నిలబడుతున్నది. ఈ 5-pointed స్టార్ అనేటువంటిది ఉందే, దీన్ని ఏమంటారంటే వేదంలో ఇది ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తున్నారు ఇప్పుడు. ఈ సింబాలిజం అనేటువంటిది ఇది చూడి నేలతల్లి బిడ్డలు అన్నారు. అదేమిటి పాండవులు నేలతల్లి బిడ్డలు ఏమిటి అంటే వాళ్ళ 5 కూడా పార్థులే. నేలతల్లి బిడ్డలు అంటే ఏంటంటే వాళ్ళందరూ కూడా ఈ ఫిజికల్ ప్లేన్లో ఉన్నటువంటి పనిచేసేటువంటి 5 అన్నమాట సెన్సెస్. ఈ సంకేతమే నేలతల్లి బిడ్డలైన పంచపాండవులకు ప్రతీకగా నిలబడుతున్నది.
వ్యాస మహర్షిచే నరజాతికి అనుగ్రహింపబడిన మహాభారతమును అను ఇతిహాసమందు పాండవుల జననము గురించి చెప్పబడినది. వారు పితృదేవతలు అందించిన ఆశీస్సులతో ఈ భూమాతకు బిడ్డలై జన్మించిరి. అది చూడు, ఆ ఐదుగురు కూడా ఈ పితృదేవతాగణము సంతానోత్పత్తిని చేయి ప్రజ్ఞామయ జీవులు. పితృదేవతలు అంటే ఎవరు? చాలామంది పితృదేవతలు అంటే చనిపోయిన వాళ్ళందరూ పితృదేవతలు అంటుంటారు. చనిపోయిన వాళ్ళందరూ పితృదేవతలు కాదు, చనిపోయిన వాళ్ళు ప్రేతాత్మలు. ఈత ప్రేత అంటే కూడా అర్థం ఏంటో తెలిసిన? ప్రేతం అంటే భూతాలని అర్థం కాదు. ఈత అంటే బయటికి వెళ్ళలేనటువంటి వాళ్ళు అని అర్థం. శరీరం నుంచి బయటికి వచ్చేసిన వాళ్ళని అర్థం. ప్రేత అంటే భయంకరమైన అర్థమేం కాదు. భూత ప్రేత పిశాచాలు అని అర్థం. అదే పితృదేవతలు అనేటువంటి వాళ్ళు ఎవరంటే సంతానోత్పత్తి చేయటువంటి ప్రజ్ఞామయ జీవులు. పితృదేవతలు అంటే ఎవరు? సంతానోత్పత్తి అనేటువంటి యాక్టివిటీ ఉందే, రీప్రొడక్షన్ అనేటువంటి యాక్టివిటీ, ఆ రీప్రొడక్షన్ని కండక్ట్ చేసేటువంటి ప్రజ్ఞలు వాళ్ళు దేవతలు. అంటే దేవతల్లో ఒక గణం వాళ్ళు పితృదేవతలు అంటే. మహాభారతమున పాండవుల జన్మ వృత్తాంతము అర్ధవాదముతో నిండి ఉన్నది. ఆ ఇతిహాసము వేద సంప్రదాయమునకు చెందినది. వేదము అర్ధవాద గర్భితమైనటువంటిది కనుక భారతము పంచమ వేదముగా కీర్తింపబడుతున్నది. అందరి కథలు లోకవృత్తమును పైపోతగా పులుముకొని మన ఉత్సుకతను పెంపొందిస్తున్నవి. లోకవృత్తమును పైపోతగా, మిస్టిక్ లాంగ్వేజ్, వండర్ఫుల్ లాంగ్వేజ్ ఇది. దీని ట్రాన్స్లేషన్ కాదు, మళ్ళీ మాస్టర్ ఒరిజినల్ కాదు రాసినట్టుగా ఉంటుంది తప్ప దీని ట్రాన్స్లేషన్ అనిపించుకోదు అసలు. నిజానికి దీని ట్రాన్స్లేషనే, కానీ అది మళ్ళీ ఒరిజినల్గా ఆయన భాషలో వచ్చినట్టుగా ఉంటుంది. The above mentioned symbolic representation of anthropogenesis belongs to the Vedic tradition. This forms the basis of the functional anatomy of the ancient medical science, the details of which can be better understood by a careful study of the arrangement of the altars in ritual hall. అది ఇంకా వివరిస్తారు మాస్టర్. ఇక్కడ దీనిగా ఇచ్చినటువంటిది దాని భాష్యంగా ఇచ్చారు అన్నమాట. అందువల్ల అర్థమవుతుంది, అంటే అర్థమవడం కష్టం. అందరి కథలు, ఈ మహాభారతం అటువంటి కథలు ఉన్నాయే, అందరి కథలు లోకవృత్తమును పైపోతగా పులుముకొని మన ఉత్సుకతను పెంపొందించున్నవి. మహాభారతంలో వచ్చే కథలన్నీ కూడా ఏమిటి? జరిగినవి కథలే. ఆ జరిగిన కథలు అనేటువంటి దేని సూచి, ఆ జరిగిన కథల్ని వేదవ్యాసులు వారు ఏం చేశాడంటే వేదిక్ సింబాలిజం అంటే ఎప్పుడూ జరిగేటువంటి కథగా ఉన్నటువంటిది వేదంలో ఉన్నటువంటి దానికి దీనికి సమన్వయం చేసి ఇచ్చాడు. అందుకని మనం కథలు చదువుకుంటాం, పైపోతగా ఉంటుంది, మనకు బాగుంటుంది, కథలు చదువుకుంటాం. ఆ లోపల ఈ సింబాలిజం ఉంటుంది. ఆ కథల వెనుక ఈ సృష్టికి సంబంధించిన గంభీర శక్తులు దాగి ఉన్నవి. వాటి స్వరూప స్వభావములను వివరించి చెప్పినచో పంచపాండవుల కథ పంచేంద్రియ శక్తుల వివరణముగాను, పంచవిధ ప్రాణస్పందనములుగాను, ప్రాణపాన వ్యానోదాన సమానమైనటువంటి స్పందనలుగాను, పంచకోణ తారకగాను మనకు దర్శనీయమగును. అవన్నీ కనెక్టెడే, అవన్నీ రిలేటెడే. వాటి స్వరూప స్వభావములు వారిని వివరించి చెప్పినచో పంచపాండవుల కథ పంచేంద్రియ శక్తుల వివరణముగాను. పంచేంద్రియ శక్తులు అంటే ఏమిటి? శబ్దస్పర్శ రూప రసగంధాలేగా శక్తి అంటే ఏమిటి? వాటి ప్రాపర్టీస్ కదా. పంచేంద్రియం లేక పొటెన్సీస్, చూసేటువంటి శక్తి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ పంచేంద్రియుల శక్తులుగాను, అలాగే పంచవిధ ప్రాణస్పందములుగాను, ప్రాణ అపాన వ్యానోదాన సమానాలు, అవి పంచ ప్రాణస్పందనలు. అలాగే పంచకోణ తారకగాను, 5 పాయింటెడ్ స్టార్గా మనకు దర్శనీయమగును. అతి ప్రాచీన కాలంలో ప్రాచుర్యమందిన ఆయుర్వేదమందు మన దేహ వ్యవస్థను గూర్చియు అవయవముల కదలికను గూర్చి అంటే ఎనాటమీ అనమాట. అవయవముల కదలికను గూర్చి అంటే ఫిజియాలజీ,
దానికి మూలము ప్రాణస్పందనముల పంచప్రాణముల స్పందన విశేషములై ఉన్నవి. అందుకని ఆ బేసిస్ ఇదనమాట, పంచప్రాణముల యొక్క స్పందనములు. అంతేకాక యజ్ఞశాలలోని హోమకుండం యొక్క కూర్పును జాగ్రత్తగా అధ్యయనం చేసినచో అతి ప్రాచీనమైన శరీర ధర్మశాస్త్ర రహస్యములు మనకు చక్కగా బోధపడను. యాగశాలలో అంటే మన శరీరమే ఒక యజ్ఞశాల, యజ్ఞకుండం. సింబాలిక్గా ఏం చేశారంటే అక్కడ మన శరీరం కూడా యజ్ఞకుండం అని చెప్పారు. దీనిలో మనం నిరంతరం హోమం జరుగుతుంది, కంబస్షన్ అనేటువంటిది నిరంతరం ప్రాణ 5 రకాలైన పల్సేషన్స్ అనేటువంటి వాటి ద్వారా ఎందుకు జరుగుతూ ఉంటుంది. అందుకని బయట కట్టేటువంటి యాగశాల ఉందే, ఆ యాగశాల దేన్ని సూచిస్తుంది? సింబాలిక్ రిప్రజెంటేషన్ మన యొక్క దీనికే. అందుకని శరీరం ఒక యాగశాల అన్నమాట. ఎందుకు శరీరం అనేటువంటిది అంత పవిత్రమైన అన్నారు? మెట్టవేరాంతులు మాత్రం శరీరం పవిత్రమైనది కాదంటారు. మెట్టవేరాంతులు ఏమంటారంటే ఈ శరీరం ఏముంది, మలమూత్రాలు వాడితో ఉన్నటువంటిది అపవిత్రమైనటువంటిది. కానీ అది కాదు, అపవిత్రం వీడు చేసుకుంటే అవుతుంది. వీడిని ఎవడు చేసుకోమన్నాడు అపవిత్రం? భగవంతుడు ఇచ్చిన పవిత్రంగా ఇస్తే మనం దాన్ని అపవిత్రం చేసుకుని ఒరిజినల్గా అపవిత్రం ఏంటంటే అట్ట మన యొక్క ఫూలిష్ థింకింగ్తోనూ ఫూలిష్ ప్రొసీజర్స్తోనూ దీన్ని అపవిత్రం మనం చేసుకుంటున్నాం. అదే కర్మ. అంటే అందువలన ఇది యాగశాల, ఇది హోమ. అందుకని దానికి మూలము పంచప్రాణము స్పందనమే. అంతేకాక యజ్ఞశాలలోని హోమకుండం యొక్క కూర్పు. అందుకని హోమకుండం యొక్క కూర్పు అనేటువంటిది మనకి రిచువలిస్టిక్ సైన్స్ అని ఉంది. ఆ రిచువలిస్టిక్ సైన్స్ అనేటువంటి దాంట్లో హోమకుండం ఇలా ఎందుకు చేశారు, ఎందుకు చేశారు అనేటువంటిది చూస్తే ఆ కూర్పును బట్టి హోమకుండాలు డిఫరెంట్ వీటిలో ఉన్నాయి. ఒక హోమకుండం ట్రయాంగులర్గా చేస్తారు, ఒక హోమకుండం 5 పాయింట్ స్టార్గా చేస్తారు, ఒక హోమకుండం స్క్వేర్గా చేస్తారు. ఇవన్నీ దీని సింబల్స్. ఇవి హాఫ్ సర్కిల్గా చేస్తారు ఒక హోమకుండం. ఇవన్నీ కూడా సింబల్స్. వాడిని మూడింటి రిప్రజెంటేషన్ ఇలాగ డిఫరెంట్ రిప్రజెంటేషన్స్తో ఉంటాయి హోమకుండాలు. సర్కులర్గా ఉండేటువంటి హోమకుండం ఉంది. ఒక హోమకుండం సర్కులర్గా ఉంటుంది, ఒకటేమో ఇదే ఉంటుంది, హాఫ్ సర్కిల్ ఉంటుంది, స్క్వేర్ ఉంటుంది, ట్రయాంగిల్ ఉంటుంది, 5 పాయింట్ స్టార్లా ఉంటుంది. ఇవన్నీ సరిగ్గా ఇవే సింబల్స్లో ఉంటాయి హోమకుండాలన్నీ. హోమకుండం యొక్క కూర్పును జాగ్రత్తగా అధ్యయనం చేసినచో జాగ్రత్తగా అధ్యయనం చేసినచో అతి ప్రాచీనమైన శరీర ధర్మశాస్త్ర రహస్యములు మనకు చక్కగా బోధపడను. సజీవ పదార్థము కానీ నిర్జీవ పదార్థము కానీ అతి సూక్ష్మమైన పరమాణువులచే నిర్మింపబడుతున్నది. సజీవ పదార్థం అంటాం మనం, మనం లివింగ్ నాన్ లివింగ్ అంటాం కదా. ఇవి దేంతో చేయబడ్డాయి చెప్తారన్నమాట. ఎవ్రీ ఆబ్జెక్ట్ యానిమేట్ ఆర్ ఇనానిమేట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ యాటమ్స్. ఇది మనకు తెలుసు, అంతవరకు తెలుసు మనకి. అది కూడా తెలుసు అనుకుంటున్నాం, తెలిసినట్టుగా అనిపిస్తుంది. ఎవ్రీ ఆబ్జెక్ట్ యానిమేట్ ఆర్ ఇనానిమేట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ యాటమ్స్. అయితే యాటమ్ ఏమిటి? యాటమ్ ఈజ్ బట్ అన్ ఈక్విలిబ్రియం ఫోర్స్ ఆఫ్ ఫోర్సెస్ వర్కింగ్ ఇన్ ఎ యూనిట్ ఆఫ్ మ్యాటర్. యాటమ్ అనేటువంటిది ఏంటి? యాటమ్ అంటే అదేనా ఎంటిటీయా? కాదు, అది ఒక ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్ యాజ్ ఎ యూనిట్ ఆఫ్ మ్యాటర్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడు, సజీవ పదార్థము కానీ నిర్జీవ పదార్థము కానీ అతి సూక్ష్మమైన పరమాణువుచే నిర్మింపబడుతున్నది. పరమాణువు అనగా పదార్థము యొక్క ప్రామాణిక రూపము. అంటే అర్థం ఏంటి? యూనిట్ ఆఫ్ మ్యాటర్. ప్రామాణిక రూపం అంటే యూనిట్ ఆఫ్ మ్యాటర్ అన్నమాట. వస్తా తొందరపడకు. ఇవన్నింటినీ కూడా జాగ్రత్తగా స్టడీ చేస్తే అప్పుడు మనకే తెలుస్తుంది ఎలా వర్తిస్తాయో. దాని గర్భమందు అనేక శక్తులు వర్తించుచుండును. అవి నిరంతర చలనం కలిగినట్టివి. యాటంలో ఇట్ ఈస్, ఒక మాస్టర్ ఏం చెప్తారంటే, యాటమ్ ఈజ్ బట్ అన్ ఈక్విలిబ్రియం ఆఫ్ ఫోర్సెస్ వర్కింగ్ యాజ్ ఎ యూనిట్ ఆఫ్ మ్యాటర్
ఇట్ ఈజ్ రాదర్ ఎ సిస్టమ్ దాన్ అన్ ఐటమ్. మ్యాటర్ అనేటువంటిది ఒక ఐటమ్ కాదు, ఇట్ ఈజ్ ఎ సిస్టమ్ రాదర్ దాన్ ఐటమ్. అది ప్రతి ఒక్క సెంటెన్స్ మనం ధ్యానం చేయాల్సింది తప్ప ఇంకోటి ఏం లేదు. దాని గర్భమందు అనేక శక్తులు వర్తించుండును, అవి నిరంతరము చలనము కలిగినట్టువి. ఆ శక్తులే పరమాణువునకు సమతూకము కల్పించున్నవి. ఆ పరమాణువు ఒక యాటమ్గా దాన్ని మేనిఫెస్ట్ చేసేటువంటి దానికి ఏమిటంటే దాని లోపల పనిచేస్తున్నటువంటి ఫోర్సెస్. అక్కడికి వస్తున్నాం. ఎవ్రీ యాటమ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ సమ్ పార్ట్స్ ఆఫ్ విచ్ ది యాటమ్ ఈజ్ ఎ హోల్. Every atom is composed of some parts of which the atom is the whole. It is a solar system in miniature. A seed solar system. An atom is a seed solar system. Solar system ku ka vitna amanti. It is a seed solar system or a would-be solar system in its process of evolution. ఒక విత్తనం తీసుకున్నాం అనుకో, చెట్టు ఒక మర్రి విత్తనాన్ని తీసుకున్నాం అనుకో, ఈ విత్తనం మర్రి విత్తనం అనగానే ఏమి అంటే వుడ్ బి, ఇది కాబోయేటువంటి మర్రి వృక్షము అంటే ప్రాసెస్ ఆఫ్ ఇట్ ఈస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పాన్షన్. మర్రి బీజం గింజగా ఉన్నటువంటిది వృక్షంగా వ్యాప్తించబోతోంది. మర్రి వృక్షంగా వ్యాపింపబోతున్నటువంటి గింజ అర్థం. అలాగే యాటమ్ అనగా ఇట్ ఈస్ ఎ వుడ్ బి సోలార్ సిస్టమ్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్. అంటే అర్థం ఏమిటి? మనం ఏవైతే యాటమ్ అని అనుకుంటున్నామో ఎవ్రీ యాటమ్ కెన్ ఎక్స్పాండ్ ఇంటూ ఏ సోలార్ సిస్టమ్. అందువల్లనే బ్లావెట్స్కి ఏం చెప్పిందంటే, నువ్వు సోలార్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలంటే యాటమ్ గురించి తెలుసుకుంటే సోలార్ సిస్టమ్ తెలుస్తుంది, యాటమ్ గురించి తెలుసుకోవాలంటే సోలార్ సిస్టమ్ తెలుస్తాయి. అంటే దీన్ని ఏమంటే లా ఆఫ్ కరస్పాండెన్సెస్ అంటారు. లా ఆఫ్ కరస్పాండెన్సెస్. అలాగే బ్రహ్మాండ పిండాండములు ఉన్నాయి. పిండాండం అంటే మనం, బ్రహ్మాండం గురించి తెలియాలంటే మన లోపల మనం ఏమిటనేటువంటి తెలుసుకుంటే దాన్ని తెలుస్తుంది. లేదా మనం ఎట్లా ఉన్నామని తెలుసుకుంటే అది చూస్తే ఇది తెలుస్తుంది. అదనమాట. ఆ శక్తులే పరమాణువునకు సమతూకం కల్పించున్నవి. ఈ సూక్ష్మాణువు ఒకనొక ప్రత్యేక స్థూల ద్రవ్యము కాదు. ఇట్ ఇస్ నాట్ ఎన్ ఐటమ్. అది ఒక వ్యవస్థ. మాస్టర్ ఇచ్చిన దాని ట్రాన్స్లేషన్ ఇప్పుడు ఎలా ఉందో, ఇట్ ఈస్ రాదర్ ఎ సిస్టమ్ దాన్ అన్ ఐటమ్ అనేది ఒక వ్యవస్థ. అది ఆ వ్యవస్థ అంటే ఎంత అర్థం ఉందో. ప్రతి పరమాణువునందు కొన్ని విభాగములున్నవి. ఆ విభాగముల సమాహార రూపమే పరమాణువు. ఇలా చెప్పారు కదా, ఎవ్రీ యాటమ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ సమ్ పార్ట్స్ ఆఫ్ విచ్ ది యాటమ్ ఈజ్ ఎ హోల్ అని దానికన్నమాట. ఆ విభాగముల సమాహార రూపమే పరమాణువు. ఇది వామన రూపం ఎత్తిన ఒక సౌర వ్యవస్థ. ఇట్ ఇస్ మినియేచర్ సోలార్ సిస్టమ్. అనగానే పరమాణు అనగా ఏమిటి? వామన రూపం ఎత్తిన ఒక సౌర వ్యవస్థ. అది దాని యందు బీజరూపమున ఉండును. పరిణామ క్రమములో స్థూలమైన సౌర వ్యవస్థగా అది రూపొందుచున్నది. అవి గుంపులై ఒక విశ్వగోళముగా మన కంటికి దర్శనీయమగుచున్నవి. అట్టి విశ్వములు కోటాను కోట్లుగా ఈ చోటునందు వ్యాపించి ఉన్నవి. ది పార్ట్స్ ఆర్ మేడప్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ ప్రైమార్డియల్ మ్యాటర్. ఏంటంటే వుడ్ బి సోలార్ సిస్టమ్ అన్నారు కదా, ది పార్ట్స్ ఆర్ మేడప్ ఆఫ్ ఈ యాటంలో ఉన్నటువంటి పార్ట్స్ అన్నారు కదా,
ఈ పార్ట్స్ దేంతో తయారు చేయబడ్డాయంటే ది పార్ట్స్ ఆర్ మేడప్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆఫ్ ప్రైమార్డియల్ మ్యాటర్. ప్రైమార్డియల్ మ్యాటర్ అంటే మూల ప్రకృతి అన్నారు చూసారా, ఆ మూల ప్రకృతి యొక్క స్పందనముల వల్ల ఏర్పడ్డాయి పరమాణువులో ఉన్నటువంటి భాగాలు. నువ్వు ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ అంటున్నావు, ఇవి ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి, ఎలా ఏర్పడ్డాయి అంటే మూల ప్రకృతిలో ఏర్పడినటువంటి స్పందన వల్ల ఈ పార్ట్స్ అన్నీ ఏర్పడ్డాయి. దీస్ వైబ్రేషన్స్ ఎమర్జ్ ఫ్రమ్ ఆకాశ. ఎక్కడి నుంచి వస్తాయి? ఆకాశం నుంచి వస్తాయి వైబ్రేషన్స్. దే ఆర్ ఫ్యాబ్రికేటెడ్ బై ది స్పేస్ మైండ్ ఇంటూ వేరియస్ ఆర్చ్ టైప్స్ టు మేనిఫెస్ట్ యాజ్ యాటమ్స్. ఎలా తయారవుతున్నాయో చెప్తున్నారు ఇవి. అవి గుంపులు గుంపులై ఒక విశ్వగోళముగా మన కంటికి దర్శనీయమగుతున్నవి. ఇవి పరమాణువులో ఉన్నటువంటి భాగాలన్నీ కూడా. ఇట్టి విశ్వములు కోటాను కోట్లుగా ఈ చోటునందు వ్యాపించి ఉన్నవి. ఈ విశ్వముల సమాహార రూపమే బ్రహ్మాండ సృష్టి. దీనికి ఆధారభూతమైన ఒక ప్రాథమిక మూల రూపం ఉన్నది. దాన్ని మూల ప్రకృతి అని పెద్దలు పిలుస్తారు. మూల ప్రకృతి అంటే ఏమిటో వివరిస్తున్నారు ఆయన. ఆ మూల ప్రకృతిలో అనేకములైన విభాగములు ఉన్నవి. పరమాణు గర్భములో కూడా అట్టి విభాగములు ఉన్నవి. అవి స్పందనాత్మక శక్తులు. ఆ విభాగాలు ఏమిటంటే స్పందనాత్మక శక్తులే. పరమాణువులో ఉన్నటువంటి విభాగాలన్నీ కూడా స్పందనాత్మక శక్తుల యొక్క మేనిఫెస్టేషన్. నిరంతర చలనశీలత కలిగి ఉన్నవి. అవి కంటిన్యూస్ మూవింగ్ అన్నమాట. అవి స్పందనము ప్రకంపనములను పుట్టించును. పల్సేషన్ వల్ల ప్రకంపనాలు పుడతాయి. ఆ ప్రకంపనములకు పుట్టినిల్లు ఆకాశం. ఇవన్నీ ఎక్కడుంటాయి? ప్రకంపనలు అన్నీ కూడా ఆకాశంలో ఉంటాయి. అది పైన చెప్పినటువంటిది కూడా ఏంటంటే దే ఆర్ ఫ్యాబ్రికేటెడ్ బై ది స్పేస్ మైండ్ ఇంటూ వేరియస్ ఆర్చ్ టైప్స్ ఆఫ్ మేనిఫెస్ట్ యాజ్ యాటమ్స్. దీస్ వైబ్రేషన్స్ ఎమర్జ్ ఫ్రమ్ ఆకాశ. ఈ వైబ్రేషన్స్ అన్నీ కూడా ఆకాశం నుంచి వస్తాయి. అందుకని ఆకాశం వీటికి పుట్టిల్లు అన్నారు. గొప్ప పొయిటిక్ లాంగ్వేజ్ ఇది. ఇది చూడ పొయిట్రీలా ఉంది. అందుకనే సబ్జెక్ట్ ఎన్నిసార్లు చదువుకున్నా మనకేం బోర్ కొట్టదు. మామూలుగా అయితే సైన్స్ దొక్క తిరిగిపోదు. సైన్స్ చదువుకుంటే ఏమై సైన్స్ కంటిన్యూస్ చదవగలవా? అందులో ఈ స్పేస్ ఈ సైన్స్ ఇది కావ్యంలాగా ఇచ్చారు కాబట్టి చదవగలం. సైన్స్ను కూడా కావ్యంలాగా ఇవ్వగలిగినటువంటిదే నిజమైనటువంటి మాస్టర్ మైండ్. మనకు అందుకు మనకి మాస్టర్ గారు చెప్తే అర్థమవుతుంది, మిగతా వాళ్ళు ఎవరు చెప్తే అర్థం కావడానికి కారణం అది. సైన్స్ అంటే టెక్స్ట్ బుక్లోనో ల్యాబొరేటరీలో ఉండేది కాదు. అది మన చుట్టూ ఉంటే బ్రహ్మాండంలో మనలోనూ ఉన్నటువంటిదే. ఈ సమన్వయం అనేటువంటిదా చేసుకోకపోతే సైన్స్ చదువుకుంటే ఏం అర్థం కాదు. ప్రైమార్డియల్ మ్యాటర్లో ఏర్పడేటువంటి పల్సేషన్స్ ఉన్నాయే, దానివల్ల ఫార్మేషన్ ఆఫ్ యాటమ్స్ వస్తుంది. ఆ పల్సేషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆకాశం.